పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా స్తోత్రము రాజా యేసు రాజా. 6 నెలలుగా రెక్కల క్రింద భద్రంగా కనురెప్పల వలె అతి భద్రంగా కాపాడిన దేవా. ఆరు నెలలుగా మనందరినీ తన యొక్క పరిశుద్ధమైనటువంటి రెక్కల క్రింద భద్రంగా దాచుకున్నటువంటి మరొకసారి యేసు తిరుహృదయాన్ని ఈ నెలంతా మనం ధ్యానించాం. ఈరోజు ఈ నెలకు చివరి రోజు. చూడండి, యేసు ప్రభు స్వరూపాన్ని 2 చేతులను చాపుతున్నాడు, హృదయం దగ్గరికి రమ్మంటున్నాడు. మీరు 6 నెలలు దేనినైతే ఎదురు చూసి పొందలేకపోయారో, ఇదిగో మీకోసం చేతులు చాచి ఇక మిగిలిన 6 నెలలు మీకేమి కావాలో దానికోసం ప్రార్థించండి. హృదయాన్ని విప్పి 30 రోజులుగా పిలచిన దేవుడు ఈరోజు ఈ ఆరాధనలో మన కృతజ్ఞతను మన హృదయం నుండి అర్పించడానికి ఈ దినంని ఎన్నుకొన్నాడు. The Lord has chosen this day to thank His heart from our heart. Ungrateful heart is not pleasing to the Lord. కృతజ్ఞత భావము దేవుడు కోరుకున్న ఒక మంచి గుణం. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకరు తిరిగి వచ్చి స్తోత్రం చెల్లించినట్టు. The Lord is calling us to remember, recall back to mind, not 1 or 2 days, 6 months. Imagine 6 months. 6 నెలలు మీకేమేమి జరిగిందో అవన్నిటిని దయచేసి ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడే రాస్తూ ఉండండి మేలులను. తర్వాత కూర్చొని రాసుకుంటూ మీ తరపున, మీ కుటుంబం తరపున స్తోత్రం చెల్లించండి. ఇక్కడ ఈ సెంటర్లో ఉదయం నుండి సాయం సమయం వరకు ఇక్కడ ఎడతెగక కృతజ్ఞత ఆరాధన ఈ టీమ్ మెంబర్స్తో చేపిస్తూ ఉన్నాం. టుడే వీ హ్యావ్ గ్రేట్ డే ఇన్ ద సెంటర్. వీ హ్యావ్ అ థ్యాంక్స్ గివింగ్ డే ఫర్ అవర్ హోల్ మంత్ and also for 6 months that God has been with us. సాయం సమయమున ఈ టీం మెంబర్స్ అందరూ కలిసి ప్రదక్షిణగా యేసు ప్రభు తిరుహృదయాన్ని మోసుకొని వెళ్ళి ఈ సెంటర్లో దేవుడు చేసిన మేలులను స్మరించి ఇక రాబోయే 6 నెలలు కూడా దేవుడు మిమ్మలను భక్తులందరినీ ఈ సెంటర్ని భద్రంగా కాపాడని ప్రార్థించబోతున్నారు. మీరు ఇక్కడ లేకపోయినా ఆధ్యాత్మికంగా ఇక్కడ ఉన్నట్టు భావిస్తూ మీకోసం మా టీం మెంబర్స్ అందరూ ప్రార్థిస్తున్నారని మీకు హామీ ఇస్తూ ఉన్నాను. అదే వాళ్ళ దగ్గర నేను కోరుకున్నది కూడా ఇక్కడ ఉన్న గురువులందరూ అడిగిన విషయం కూడా భక్తితో ప్రార్థించుకుందాం. 6 నెలలు కాపాడిన దేవా స్తోత్రం. ఇక 6 నెలలు ప్రభా ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ మీ చేతులలో మమ్మల్ని అర్పిస్తే అన్నీ నీ నామంలో బాగానే జరుగుతాయని విశ్వాసముతో ప్రారంభిస్తాం. ఈరోజు కరుణ జపమాలను ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నవారు ఒక కుటుంబానికి ప్రభు అద్భుత రీతిగా ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రోహిత్కి బ్యాంకు ఉద్యోగం వచ్చినట్లుగా, సింధు మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు జయరాజు షీలా కుటుంబం. నన్నును ఇక్కడ ఉన్న బృందాన్ని గుర్తిస్తున్న మిమ్మలను అనేక మందిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ రాజారెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా రాజారెడ్డి 60వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, రానున్న రోజులలో కూడా మంచి ఆరోగ్యంతో ప్రభు దీవించినట్లుగా, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాజారెడ్డి గారు, దేవుని యొక్క అనుగ్రహం మీ మీద అపారముగా ఉండి 60 సంవత్సరాలుగా దేవుడు మిమ్మల్ని నడిపించాడు. వీ జాయిన్ విత్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కే పల్లవి కిర్గిజిస్తాన్ నుండి ఇండియా ప్రయాణం చేస్తుండగా సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా, పవన్ బంధకాల నుండి విడుదల, కే విజయాకి కాంప్లెక్స్ లోన్ శాంక్షన్ అగునట్లుగా,
కె దేవయ్య ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే విద్యాసాగర్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శౌరెడ్డి శోభారాణి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా చేయి ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండినట్లుగా దైవ జ్ఞానం కొరకు బిడ్డకు దేవుని వాగ్దానం ప్రకారం మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలామంది ప్రజలు మనలను అనేక ఉద్దేశముల కోసం ప్రార్థన అడుగుతున్నారు. కౌన్సిలింగ్ కావాలంటున్నారు. ఫోన్ కాల్స్లో ఫాదర్స్ని కలవాలని అడుగుతున్నారు. కానీ అనేక పనుల వలన అందరినీ కలవలేకపోతున్నాం. అందుకే అందరి కోసం అందరి ఉద్దేశం తలంచి ఈ విధంగా సెంటర్ నుండి ఈ గురువులందరితో పాటు మీకోసం ప్రార్థిస్తున్న ధ్యానాంశంలు ఇవి. వర్షాలు సకాలంలో కురిగినట్లుగా, పాడి పంటలను ప్రభు దీవించినట్లుగా, క్యాన్సర్ వ్యాధితో బాధపడిచిన ప్రతి ఒక్కరిపై ప్రభు తన కరుణా కిరణాలు ప్రవహింపచేసి స్వస్థత దయచేసినట్లుగా, ఉద్యోగం లేని వారికి ప్రభు మంచి ఉద్యోగం దయచేసినట్లుగా, వివాహం కొరకు వేచి ఉన్న వారికి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి మంచి జీవిత భాగస్వామిగా వచ్చినట్లుగా, యవ్వనస్తులు దేవుని మార్గంలో నడిచినట్లుగా, ప్రపంచ శాంతి కొరకు వృద్ధులకు అనాథులకు ప్రభు బాసటగా ఉండినట్లుగా, చదువుకుంటున్నటువంటి బిడ్డలందరికీ మంచి జ్ఞానము వివేకము ప్రభు దయచేసి సక్రమమైన మార్గంలో నడిచినట్లుగా, కుటుంబముల మధ్య సత్యత శాంతి సమాధానం విడాకులు క్యాన్సల్ ఉన్నట్లుగా, వీసా కొరకు ఎదురు చూస్తున్న వారికి వీసా లభించినట్లుగా, ఇంకా అనేక మంది ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దివ్య వాక్ కేంద్రం తరఫున ఈ కారుణ్య జపమాలను ప్రత్యేకంగా మీకోసం అర్పిస్తూ ఉన్నాం. మరొకసారి ఈరోజు మన మధ్యలో అనేక సంవత్సరాలుగా, మరి ముఖ్యంగా నాతో పాటు అనేక సంవత్సరాలుగా దేవుని సేవ నిస్వార్థ జీవిగా ప్రేమతో చేస్తున్న ఒక వ్యక్తి బ్రదర్ హ్యారీ గారు. ఆయన కూడా తన యొక్క షష్ఠి పూర్తిని జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. బ్రదర్ హ్యారీ, వీ కెనాట్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ డన్ టు మీ పర్సనలీ. యువర్ ప్రాఫెసీస్ సో మెనీ టైమ్స్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. మీకు మీ కుటుంబానికి దేవుడు హేరాళముగా దీవెనలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు పిలిచినప్పుడల్లా ఏ సహాయం అడిగినా సిటీలో ఇక్కడ మా కోసం సహాయం చేసే ఒక కుటుంబం. మిమ్మల్ని దేవుడి హేరాళముగా ఆశీర్వదించాలి. బ్రదర్ హ్యారీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మిమ్మల్ని మీ కుటుంబం మొత్తం దేవుని సేవలో ఉండేటట్టు అరీదుగా ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని హేరాళముగా ఆశీర్వదించాలని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం వైద్యుల యొక్క మరి దినోత్సవం మనం కొనియాడుతున్నాం. డాక్టర్స్ డే టుమారో. We will be specially offering for the sake of the doctors who day and night worked for us, all those who medically helped us. We will remember tomorrow and pray for them. రేపటి దినం డాక్టర్స్ డే కావున డాక్టర్స్ అందరి కోసం మరి వైద్య రంగంలో మనకు సహాయం చేస్తున్న అనేక మందిని గుర్తించి ఈ రోజు నుండి ప్రార్థన మొదలు పెట్టండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, నీవు నాతో చాలాసార్లు నేను కొన్నిసార్లు పట్టించుకోకపోయినా నిలబడ్డావు. ఎందుకు నన్ను మర్చిపోయావని అడిగిన రోజులు ఉన్నాయి. అలా చాలామంది నిన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం 6 నెలలు ప్రార్థించిన తల్లి ఈ రోజుల్లో కూడా
రాబోయే 6 నెలల కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 6 నెలలు ఏం జరగలేదు కదా అని ఎవరైనా విశ్వాసం కోల్పోయే స్థితిలో ఉంటే వారి కోసం ఈ విశ్వాస సంగ్రహమును కలిపి చెప్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నేను ప్రభువు ప్రేమను కీర్తించెదను. అతడు మనకు చేసిన అద్భుత కార్యమును స్తుతించెదను. అతడు మిక్కుటమైన కరుణతోను ప్రేమతోను ఇజ్రాయేలునకు చాలా మేలులు చేశాను. ఇది నాకు మరి మీకు కూడా పోల్చి ఈరోజు థ్యాంక్స్ చెప్పవచ్చని నేను నమ్ముచున్నాను. అనేక మేలులు చేశాను. ఐసాయా Psalm 63:7 says like that. కీర్తన 63:7 మనం ఇలా చదువుతున్నాం. The Lord's word says, "The Lord has shown me so much of love. He has done so many miracles in my life, and He has shown me so much of grace, mercy and love, for which we thank God." నేను ఈరోజు చేసేది ఈ నెలకు మాత్రమే కాదు, మీరు మళ్ళీ నిన్నటి రోజు నుండి రిపీట్ చేస్తున్నాను. 6 నెలలు గడిచిపోయాయి. కరెక్ట్గా మధ్యలో మనం ఉన్నాం ఈ సంవత్సరానికి. సో మనము 6 నెలలు పొందుకున్న మేలులను రాసి పెట్టుకోండి, థ్యాంక్ చెప్పండి. ప్లీజ్ జాయిన్ విత్ మీ టు థ్యాంక్ గాడ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ మంత్. 6 months the Lord has stood with you. I know He has done so many things for you. Don't complain. God has done great things for us. కీర్తన 90:14 వేకువనే మమ్ము నీ ప్రేమతో నింపుము, మా జీవిత కాలమెల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టెదము. I think the Lord has done already according to these words. Every day early morning He woke you up. That's why we are alive. And He has kept us alive because His grace, His mercy never comes to an end. ఆయన ప్రేమ కరుణ గతించిపోలేదు. కావునే ప్రతి ఉదయం తట్టి లేపి, అలాగే తమిళంలో ఉన్నది, దానిని తెలుగులో ఇలా అనువాదం చేసి ఈరోజు పాడబోతున్నాం. వేకువ జామున నిదురలేపి నవకృపనొసగితివి, ఆనంద వర్షముతో తడిపి దినము నన్ను స్తుతింప చేసితివి దేవాని. Every day it is you, Lord, who woke me up, and because of which 6 months I was alive. Isaiah 54 says like that. యెషయా 50:4 పాడుదాం, దేవుని ఆరాధిద్దాం. ప్రతిరోజు తట్టి లేపి ఆయుస్సును పొడిగించిన దేవునికి పాడే పాట ఈరోజు. ఈ లింక్ను అందరికీ పంపించండి, ఎందుకంటే అందరు థ్యాంక్స్ చెప్పాలి. 6 నెలలు దేవుడు ఎన్ని యాక్సిడెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కాపాడిన దేవునికి. ఇప్పుడు కానీ తర్వాత ఈ ప్రోగ్రాం అయిన తర్వాత కానీ అందరికీ లింక్ను పంపిస్తూ అందరు థ్యాంక్స్ చెప్పమని చెప్పండి. ఎందుకంటే దేవుడు ఊపిరి పోస్తేనే మనం బ్రతికి ఉంటాం. ఆక్సిజన్ సప్లై చేయకపోతే ఒక్కడు కూడా బ్రతకడు, ఒక్క పురుగు కూడా మిగలవు. ప్రతిరోజు తట్టి లేపి ఇంకొక రోజు సిరిల్ అని నాకు చెప్పాడు, మీకు కూడా చెప్పాడు అనుకుంటున్నాను. పాడుదాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
రాజా నీవు చేసిన మేలులు అవి లెక్కలేనివయ్యా. అర్పింతున్ స్తోత్ర బలి నీ జీవించు కాలమంతా. రాజా నీవు చేసిన మేలులు అవి లెక్కలేనివయ్యా. అర్పింతున్ స్తోత్ర బలి నీ జీవించు కాలమంతా. వేకువ జామున నీ దూరలేతి నవకృపనొసగితివి. వేకువ జామున నీ దూరలేతి నవకృపనొసగితివి. ఆనంద వర్షములో తడిపి తడిపి దినం స్తుతింపచేసితివి. ఆనంద వర్షములో తడిపి తడిపి దినం స్తుతింపచేసితివి. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. వేదములోని రహస్యములు ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, మరి ముఖ్యంగా 3వ గంటలలో ప్రతిరోజు మనం పాడే పాట, అది పాట మాత్రం కాదు, దేవుని యొక్క మాటను మీకు వినిపిస్తున్నాడు దేవుడు. ఎవ్రీడే డ్యూరింగ్ దిస్ వండర్ఫుల్ సెలబ్రేషన్ ఇన్ ముత్తంగి, సో మెనీ డేస్ it has been going on, word of God is being preached, and through which many revelations are given to you through so many servants of God. ఇక్కడ ఉన్న గురువులకు రెస్ట్ లేకుండా వాళ్ళు చేస్తున్న దాన్ని మీరు చూస్తున్నారు. ఆ గురువులందరికీ ఈరోజు దేవుని నామములో స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు అనేక మంది గురువులు మాత్రమే కాదు, ఎంతోమంది బిడ్డలను ఇక్కడ సేవకులుగా, సేవకురాలుగా పెళ్లి చేసుకున్న వారిని కూడా ఎన్నుకున్నాడు. ఈ సెంటర్ కేవలం గురువులు మాత్రం కాదు, సామాన్యమైన ప్రజలు కలిసి, మన పాపగారు, మాజీ పాపగారు ఫ్రాన్సిస్ గారు పలికినట్టు అందరూ కలిసి నడిచే ఒక సెంటర్. అనేక మంది కృషి ఇది. మీలో చాలామంది ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, కావున ఇన్ని ప్రోగ్రాం నడిపించగలుగుతున్నాం.
వేదంలోని రహస్యములు ప్రజలకు బయలుపాటు చేస్తూ ఉన్నాం. We want to thank all of you for these 6 months. So many priests and so many lay people, preachers, counselors, and so many people's work it is. So many departments are here, and so many people's contribution it is. Not 1 or 2 days, 6 months, 2025, you have been with us. As a director of the center, on behalf of all the priests and the people here, I want to thank all of you for opening the eyes and minds of the people through the word of God, through your help. వేదంలోని రహస్యములను దేవుడు మనకు బయలుపాటు చేస్తాడు. 119వ కీర్తన 18. కానీ దానికి మనుషులు కావాలి కదా. అలా ఎంతోమంది మినిస్ట్రీ ఇక్కడ జరుగుతున్నాయి. వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పేరున వాళ్ళందరినీ గుర్తించండి. నేను మనిషిగా అందరినీ ఒక్కసారి గుర్తించాలంటే నేను కంప్యూటర్ కాదు. ఐఎమ్ నాట్ అ కంప్యూటర్. So sometimes it will escape our mind. But then we don't mean that. So many people through whom word of God and the revelations are given. Psalm 119:18 says, Lord, you revealed to us the great hidden secrets to so many people. అంతేకాదు చాలామంది ఇక్కడ పాదం దగ్గర కూర్చున్నారు. ఇంటర్సెసర్స్ లాంటి వాళ్ళ సిస్టర్లు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎడతగక్క పాదం దగ్గర కూర్చున్నారు. వాళ్ళు స్టేజ్ మీద కనిపించారు. అలా పాదం దగ్గర కూర్చున్న వారిని తలంచే రోజు 6 నెలలు వాళ్ళు చేసి పాదం దగ్గర కూర్చున్నారు. కావున ఆ పాద దాసురాలుగా మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. వీళ్ళందరినీ తలంచి 6 నెలల కోసం పాడే పాట పాడుదామా సహోదరులారా? వేదములోని రహస్యముల్ బయలుపరచి దారికి వెలుగు చూపితివి. వేదములోని రహస్యముల్ బయలుపరచి దారికి వెలుగు చూపితివి. నీ పాదం కూర్చొని నీ స్వరము వినుటకు భాగ్యము ఇచ్చితివి. పాదం కూర్చొని నీ స్వరము వినుటకు భాగ్యము ఇచ్చితివి. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా నా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా నా యేసు రాజా. ఈ నెలలో యేసు హృదయాన్ని స్మరిస్తున్నాం. అందుకే యేసు స్వరూపం కూడా ఇక్కడ ఉంచాం. ఏదో పెట్టాలని కాదు, ఆయన హృదయం నుండి వెలువడిన కృప కరుణ బ్రతికించింది. ఆ హృదయానికి స్తోత్రం చెల్లించే రోజు ఈ నెలలో ధ్యానించాం. ఇదే చివరి రోజు కావున యేసు హృదయానికి అంకితమైన ఈ నెలలో ఉడకాలు జరిగినాయి. ఉడకంలో కూడా ఆ థీమ్ తీసుకున్నాం. యేసు హృదయం, ఇంగ్లీష్ ఉడకం, తెలుగు ఉడకం, మధ్యలో వచ్చిన పండుగలు, ఇవన్నిటిలో మరొకసారి యేసు ప్రభు హృదయాన్ని విప్పి మీ దగ్గర ప్రదక్షిణ జరిగినట్టు ఆలోచించు. యేసు హృదయానికి మీ విన్నపాలు అర్పించండి. whole month is dedicated to the Sacred Heart. Consecrate yourself for another 6 months. May heart of Jesus pump out and gush out with all the blessings possible. యేసు హృదయం నుండి ఇప్పుడు జీవ నది వలె మీ మీద ఆశీస్సులు కురిపించి 6 నెలలకు సరిపోయే దీవెనల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. 6 నెలలకు థ్యాంక్స్ కూడా చెప్తాం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోజు భోజనం పెట్టేది మీరు అనుకుంటారు నేను సంపాదిస్తున్నాను, వాళ్ళెవరు నన్ను అడగటానికి, నా ఇష్టం ఏదైనా తింటా ఏదైనా తాగుతాను కాదు. దేవుడు అనుగ్రహించినప్పుడే మనం తింటాం, బ్రతికి ఉంటాం. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభువే చెప్పాడు. లూకా 11:3 మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము. అలా మీరు ప్రార్థించకపోయినా ఎవరో ఒకరు ప్రార్థిస్తున్నారు, అందుకే రోజు ఆహారం దొరుకుతుంది. ఎందుకంటే సడన్గా చేతులు పడిపోవచ్చు, కాలు పడిపోవచ్చు, మనం ఉద్యోగానికి వెళ్ళలేం, పని చేయలేం. ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం మన జీవితంలో. అయినా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు ఆయనకి నూతన వస్త్రము తొడిగించి మళ్ళా ఆ బ్రతుకును పొడిగించినట్టు దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. సో అందుకే ఈ గుర్తులో నానాటికి కావలసిన ఆహారం ఇచ్చావు, నూతన వస్త్రం ఇచ్చావు, రోజు మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నావు. అంతేకాదు ప్రభా, ఆరోగ్యం ఇస్తున్నావు, కొదవ లేకుండా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. కీర్తన 34:10 చెప్తుంది, సింహపు పిల్లలు కొరత ఉన్నా నా బిడ్డలకు ఏ కొరతయు ఉండదు. ఈవెన్ ఇఫ్ ద లయన్స్ కప్స్ miss something, they are hungry, my children will never lack anything. These are the promises of God. Every day he has to feed us. Only then we'll have breakfast, we have lunch, we'll have dinner. Every day is feeding us. దీన్ని తలంచండి. ఒకసారి దేవుడే భోజనం పెడుతున్నాడని చెప్పండి. నానాటికి కావలసిన ఆహారం, డైలీ బ్రెడ్ ఈస్ గివెన్ టు అస్, ద డ్రెస్ ఈస్ గివెన్ టు మీ, సో మచ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఈస్ గివెన్ టు మీ. ఆరోగ్యం దేవుడు ఇచ్చిన దానం, ఇవన్నీ తలంచి పాడబోతున్నాం. 6 నెలలు ఇలా కాపాడిన దేవునికి స్తుతి గీతములు పాడే రోజు ఇది. నానాటికి కావలసిన ఆహారం వస్త్రమిచ్చి ఇంతవరకు కాచితివయ్యా. నానాటికి కావలసిన ఆహారము వస్త్రమిచ్చి ఇంతవరకు కాచితివయ్యా. ఆరోగ్యం ఇచ్చి కొదువేమీ లేక నడిపించితివయ్యా. ఆరోగ్యమిచ్చి కొదువేమీ లేక నడిపించితివయ్యా. నీకే స్తోత్రము ఓ యేసుని పవిత్ర హృదయమా. రాబోయే రోజులలో కూడా జాబ్ కొంతమందిని కోల్పోయి ఉంటారు. రోజు రోజు కష్టాలు అవుతుంది, ఒక తిండి తినడం కూడా అని కష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం బాగా తింటున్న తర్వాత వాళ్ళని గుర్తించాలి. వాళ్ళ కోసం కూడా 6 నెలలు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు వాళ్ళకు కూడా భారతదేశంలో ప్రజలకు ప్రపంచంలో ఏ కొరత లేకుండా దేవుడు దీవించే 6 నెలల కోసం ప్రార్థన చేస్తాం. నడిపించిన 6 నెలలకు స్తోత్రం చెల్లించి ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎంత భద్రత దయచేశాడు దేవుడు. దానికి కారణం మనము 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తైన తర్వాత చేసే సమర్పణ ప్రార్థన. ఈరోజు మరొకసారి యేసు హృదయానికి, ప్రపంచాన్ని, మన హృదయని, మానవాళ హృదయాన్ని, మన కుటుంబాలను అర్పించి భద్రత కోసం ప్రార్థన చేద్దాం. భద్రతనిచ్చాడు కదా 6 నెలలు, దానికి థ్యాంక్స్ చెప్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును 6 నెలలుగా ఇక్కడ ప్రార్థనకు వచ్చిన భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టాలు రాలేదు అని ఎవరు చెప్పలేరు. ఆ కష్టాల మధ్యలో దేవుడు కొన్నిసార్లు లాలపాట, జోలపాట పాడినట్టు ఒడిలో కూర్చోబెట్టాడు. మీలో కొంతమందికి అనుభవం కలిగింది ప్రార్థనలో. ఇంకా కొంతమంది భుజాలపై ఎక్కించుకున్నాడు. ఎందుకంటే మనం నడవలేమని ఆయనకి తెలుసు. అందుకే మనం బలహీనతలో ఉన్నప్పుడు నడవలేరు వీళ్ళు అని భుజాలపై ఎక్కించుకున్నాడు. Sometimes the Lord will put us on a lap like mother and comfort us. Sometimes we cannot even walk, so He will carry us on His shoulders. That's I have experienced many times in my life. అంటే ఇంతసేపు ఎట్లా నిలబడుతున్నారు ఫాదర్ అంటారు కదా. కొన్నిసార్లు బలహీనత వలన టేబుల్ పట్టుకొని వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. Yes, sometimes we feel so weak because we are also human. అది ప్రజలు ఎంత బలహీనతలో ఉన్నారో దాన్ని చూపించడానికి దేవుడు మనకు అనుమతిస్తాడు. కష్టాల బాటలో భుజాలపై మోస్తాడు, ఒడిలో కూర్చోబెట్టి లాలపాట పాడాడు 6 నెలలు. ఒక్కసారి మీలో కొంతమందికి ఇప్పుడు ఏడుపు వస్తుంది. అంత చేశాడు దేవుడు మీ ఇంటిలో, మీ జీవితంలో.
ఎలా ముందుకు సాగారో ఒకసారి తలంచే రోజు. అందుకే మీ తరఫున నేను థ్యాంక్ చెప్పడానికి ఈ పాటను ఎన్నుకొని ఈరోజు మీకోసం నిలబడుతున్నాను. I decided to thank God for all of you and on my behalf too, for God carrying us, comforting us, strengthening us. కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడు? హస్తాలతో కౌగలించుకొని మనలందరినీ ఓదార్చి నడిపించాడు. ఎవరో ఒకరు దే ప్యాటెడ్ యూ అండ్ దెన్ సే కమాన్ గో ఆన్. వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరు జనాలు మనల్ని అలా ఓదారిస్తారు, నడిపిస్తారు. ప్రత్యేకంగా రేపటి దిన మనం డాక్టర్స్ని అలా గుర్తించాలి. వైద్య రంగంలో చాలామంది మనలందరినీ అలా దీవించారు. వాళ్ళని దయచేసి రేపటి దినం గుర్తించుకొని వైద్యుల కోసం, నర్సెస్ కోసం చాలామంది ప్రజలు మెడికల్లో, మరి ముఖ్యంగా ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో అక్కడ ఆయాస్లాగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రేపటి దినం గుర్తించండి. ఎందుకంటే ఇలా గుర్తించకపోతే దేవుడిని ఆరోగ్యం కూడా కాపాడలేడు. God has been so good to you medically. Tomorrow we remember all the doctors. We will be dedicating for the doctors. అలాగే గమనించండి, దేవుని చిత్తం అనుకుంటున్నాను. 6 నెలలు కరెక్ట్గా మధ్యలో మనం ఉన్నాం. రేపటి దినం ఫస్ట్ రోజు 6వ నెలలో, ఇంకా మిగిలిన 6 నెలలో. అందుకే అద్భుతాల అంతోని వారి పుణ్యక్షేత్రంలో రేపటి దినం వాక్య పరిచర్య చేయటానికి నేను మన బృందం ఇక్కడి నుంచి వస్తున్నాం. మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం రండి. ఎందుకంటే 6 నెలలకు చెందినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందుకోవటానికి మీకు అవకాశం. అలాగే ప్రభు చిత్తం అయితే ఈ జూలై నెలలో డాక్టర్స్ కోసం ఒకరోజు ఆదివారం, ప్రత్యేక ఆదివారంగా మనం ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న ఫాదర్స్ కన్సల్ట్ చేసిన తర్వాత కావచ్చు 3వ వారం అట్లా మనం ప్రయత్నం చేద్దాం. Yes, we need to recognize all the medical people. We need to put them on the stage and thank God for them. God cannot come straight away sometimes. God comes in the form of many medical people. వైద్య రంగంలో అనేక మంది రూపంలో, డాక్టర్స్ రూపంలో వస్తారు. ప్రభుచితమైతే మనము ఒక ఆదివారం, ప్రత్యేక ఆదివారంగా వాళ్ళని గుర్తించి ప్రార్థిస్తాం. ఈ రాబోయే నెల యేసు రక్తాన్ని గుర్తించే నెల. This is the month, coming month is remembering, commemorating the blood of Christ. సో వడకాలు కూడా యేసు రక్తం గురించే ఉంటాయి. దయచేసి గమనించండి. జూలై నెలలో జరుగుతున్న వడకాలు జూలై 9 సాయంత్రం నుంచి జూలై 12 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్లో, అలాగే జూలై 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు మరి యేసు రక్త వడకము మరి తెలుగులో జరుగును. 9th evening to 12th evening afternoon will be the retreat based on special theme of blood of Christ, and 21st evening to 25th evening will be the Telugu retreat about the blood of Christ. భక్తితో మనం పాడటానికి ముందు వాక్యం ఎక్కడ ఉంది ఫాదర్ అంటున్నారా? కీర్తన 138 7వ వచనం, యెషయా 66:12 ఇప్పుడు దాకా చెప్పిన ధ్యానాంశం అదే. Psalm 138 verse 7, Isaiah 66 verse 12. These are the two reflections I shared so much time now. భక్తితో పాడదాం. మోసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కౌగలించి ఓదార్చిన దేవునికి 6 నెలల కోసం వందనలు అర్పించే పాట పాడదాం. కష్టాల బాటలో భుజాలపై మోసి 6 నెలలు నడిపితివే. కష్టాల బాటలో భుజాలపై మోసి 6 నెలలు నడిపితివే. ప్రేమ హస్తాలలో కౌగలించి ప్రతిదినం ఓదార్చి నడిపితివే. ప్రేమ హస్తాలలో కౌగలించి ప్రతిదినం ఓదార్చి నడిపితివే. యేసుని తిరుహృదయమా, నన్ను మోసితివి, నన్ను ఓదార్చితివి, నన్ను బలపరచితివి. నేను నిలిచి ఉండడం నీ కృపయేగా. భక్తితో 4వ గుర్తును అర్పించి రేపటి దినం మనం గుర్తించబోయే డాక్టర్స్ అందరినీ ఈరోజు కూడా గుర్తిస్తాం. మరి ముఖ్యంగా 4వ గుర్తులు అప్పుడప్పుడు నేను మర్చిపోతున్నాను, కానీ ఏదో ఒక టైంలో మెన్షన్ చేస్తున్నాను. క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది ఇక్కడ ఫోన్ చేస్తున్నారు.
క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ 4 గుర్తులో అర్పించి ప్రభుని ప్రార్థిస్తాం. స్టార్టింగ్లో నేను మొత్తం ఈ కేంద్రంలో ప్రజలు ఏ వార్తతో విన్నపాలతో ఏడుస్తున్నారో ఆ విన్నపాలన్నీ చదివాను. దయచేసి స్టార్టింగ్లో దాన్ని స్పాన్సర్ టైంలో చదివాను. అది దానికోసం కూడా ఈ గుర్తులో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కిరణ్, ఆమోస్, సౌజన్య, రీటా, కుష్ అనే పదముతో ఒక పేరు ఉంది. ఆ వ్యక్తిని దేవుడు ఈరోజు ప్రత్యేక రీతిలో ఆశీర్వదిస్తూ ఉన్నారు. నడుములో బెల్ట్ కట్టుకున్నటువంటి 13 మందిని దేవుడు ఈరోజు ఆశీర్వదించి చిన్నగా దాన్ని తొలగించి విశ్వాసంతో దేవుడు తొలగించినట్టు ప్రభు చేస్తాడు. ఒక వ్యక్తి ఫేస్లో ముఖంలో ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నారు, భయపడుతున్నావు. దేవుడు అద్భుత రీతులను నడిపిస్తాడు, భయపడవద్దు. ఇటువైపు కొంతమందికి ఏదో పొడిచినటువంటి బాధ, అక్కడ ఉన్నటువంటి నొప్పి నుండి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో ఏదో ఒక మహిమ కోసం వేచి ఉన్న ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆ కార్యం చేయడానికి సిద్ధపడుతున్నాడు. దయచేసి ఈ లింక్ను ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి పంపండి. ఎందుకంటే మనము నిజంగా ఇంతమంది చాలదు, కొన్ని లక్షలాది మంది ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి. 6 నెలలు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్, దోస్ హు అండర్స్టాండ్ Telugu, ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు Oslo people in abroad, because so many things are happening abroad. So God has been protecting all your children there. దేశంలో ఉన్నటువంటి మీ పిల్లలందరికీ లింక్ను పంపండి. ఎందుకంటే సెంటర్ వాళ్ళ గురించి తలంచుతుందని వాళ్ళకి చెప్పండి ప్లీజ్. వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. క్లిష్ట పరిస్థితులు ఉన్నారు కొంతమంది. ఒకప్పుడు సేఫ్గా ఉన్న కంట్రీస్లో ఈ రోజుల్లో సేఫ్టీ లేదు, జాబ్ కూడా మరి సేఫ్టీ లేదు. అలాంటి వాళ్ళందరినీ గుర్తిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అని వాళ్ళకు కూడా తెలియచేయండి. వాళ్ళు భారపడవద్దని చెప్పండి. ఈ సెంటర్ వాళ్ళ కోసం ప్రజలు చెప్తున్నారు కదా, రోజుల్లో పుట్టిల్లాగా అంటున్నారు. అలాగే వాళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రాం చూసినా చూడకపోయినా ఫారిన్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నామని కూడా వాళ్ళకు తెలియచేయండి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు దేశములలో ఎక్కడైతే ఇంకా టెన్షన్లో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువుకు అర్పించుకోండి. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నారో వాళ్ళందరినీ ప్రభువుకు అర్పించండి. ఈ నెలంతా ఇక్కడ జరగబోయే ప్రోగ్రాం, బయట జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభువుకు అర్పించండి. ఈ నెలలో కర్ణాటకలో కూడా, అనగా ఆగస్టు నెలలో కర్ణాటకలో కూడా బెల్లారిలో ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో వాళ్ళు డయాసిస్ లెవెల్లో ఈ గొప్ప జూబిలీ పండుగ వేడుకలాగా చేయాలని మమ్మల్ని పిలుస్తున్నారు. దానికోసం కూడా ప్రార్థించండి. ఇవన్నిటిని ప్రభువుకు అర్పిస్తూ భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం ముగించే మునుపు చివరి ధ్యానం కీర్తన 50:15 సామ్ 50:15 పిమ్మట మీ ఆపదలలో మీరు నాకు మొరబెట్టుడు, నేను మీ ఇక్కట్లను తొలగింతును.
ఆల్రెడీ దేవుడు చేశాడు కదా. అనేక ఇక్కట్లు, ఇబ్బందులు, ఆపత్తులు, మరి ముఖ్యంగా ప్రయాణంలో చాలా డేంజర్ జరుగుతున్నాయి. దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇట్లా యాక్సిడెంట్ జరగబోతున్నాయి, దేవుడు కాపాడుతాడని కూడా చెప్పాడు. మీలో అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. ఇంకా చెప్పడానికి కొంతమంది ముందుకు రాలేదు, కానీ దేవుడు కాపాడాడు. ద లార్డ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ యు ఇన్ యువర్ జర్నీ. అందుకే ప్రయాణంలో దేవుడు ఎట్లా కాపాడాడో దాన్ని తలంచి చివరి గుర్తులో మనం పాడబోతున్నాం. ఈ పాట కూడా ఫాదర్ బెర్గ్మాన్స్ గారు చక్కగా 3 చరణాలు మరి ఫాదర్ గారు తమిళంలో రాశారు. దాన్ని అనువాదం చేసి ఈరోజు పాడుతున్నాను. ఆయన గొప్ప దైవజనుడు, ఎంతోమంది ఆయన ద్వారా రక్షింపబడుతున్నారు. ఫాదర్ గారి పరిచయను ప్రభు దీవించమని, మా పరిచయను దేవుడు దీవించమని. మరొకసారి ఎవరైనా నేను మర్చిపోయి ఉంటే 6 నెలలు మీ అందరికీ చేతులు జోడించి సెంటర్లో డైరెక్టర్గా ఇక్కడ ఉన్న గురువులు, ఇక్కడ ఉన్న పనిచేసే ప్రతి బిడ్డ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. మేము కూడా భోజనం చేయడం, మీరు ఇచ్చిన కానుకలు, మీరు పెట్టే భిక్ష. ఈ రోజుల్లో ఇన్ని పనులు ఇక్కడ జరుగుతున్నాయి. యు ఆర్ గివింగ్ ఆర్మ్స్ టు అస్. వీఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్, అవర్ ఫుడ్, and also take care of the whole center. Thank you so much on behalf of all the fathers and working here. I want to thank you and praise you for 6 months. ఫాదర్ గారు ఏంటండి ఇంకా సంవత్సరమే కాలేదంటున్నారా? 6 నెలలు ఎట్లా గడిచిపోయిందో, ఎన్ని జరిగిందో మీరు చూస్తున్నారు. అందుకే ఇలా ఈరోజు కొద్దిగా టైం తీసుకున్నాను. మీకు టైమును దేవుడు పొడిగించి, ఆయుస్సును పొడిగించి దేవుడు దీవించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక రేపటి దినం నుండి ప్రత్యేకంగా నూతన నెలలు అడుగు పెడుతున్నాం. దేవుడే కనికరించి ఈ సెంటర్ని కాపాడాలని, యేసు తిరుహృదయానికి మరొకసారి యేసు తిరుహృదయం వైపు స్వరూపం వైపు చూసుకోండి. దాని కిందికి వచ్చి ఆయన కౌగటిలో ఆనందించండి. ప్రేమిస్తూ ఉన్నాడు, కౌగలిస్తున్నాడు, దీవిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, మీకు ఏమి కావాలని అడుగుతున్నాడు, ముద్దు పెడుతున్నాడు. పరలోక రాజ్యంలో మీకు స్థానముని ఇచ్చి అక్కడి నుంచి పరలోకం తెరవబడుతున్న దర్శనాన్ని చూసుకుంటూ భక్తితో ఈ లింక్ ఎంతమందికి మీరు పంపిస్తున్నారో అన్ని దీవెనలు మీకు వచ్చునుగాక. Whoever is receiving this link and those who are watching the program later in the YouTube be blessed in Jesus name. ఈ యూట్యూబ్లో తర్వాత చూడబోతున్న వారిని కూడా దేవుడు దీవించునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఆపత్కాలములో ఆశ్రయం కోరగా కాపాడి నడిపితివే. ఆపత్కాలములో ఆశ్రయం కోరగా కాపాడి నడిపితివే. ఎన్నో ప్రయాణాలలో ముందుండి నడిపి భద్రతను సగితివే. ఎన్నో ప్రయాణాలలో ముందుండి నడిపి భద్రతను సగితివే. ராஜா நீ செய்த நன்மைகள் அவை எண்ணி முடியாதையா. ஏறெடுத்தேன் நன்றி பலி என் ஜீவனாலெல்லாம். நன்றி ராஜா இயேசு ராஜா, நன்றி ராஜா இயேசு ராஜா, நன்றி ராஜா இயேசு ராஜா. స్తోత్రము రాజా యేసు రాజా. తమిళనాడులో కూడా అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. మాకు ప్రోగ్రాం లేదా అని అడుగుతున్న వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని లైన్స్ పాడుతాను, క్షమించండి. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 6 నెలలు మాకు తోడుగా ఉండి సెంటర్కి తోడ్పడిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో రేయింబగలు పనిచేసిన సేవకులు సేవకురాలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కష్టించి చెమటోడ్చి పనిచేసిన దాని నుండి కానుకలిచ్చి ఈ సెంటర్ని ఈ విధంగా లేవనెత్తుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న వేల సంఖ్యలో చూస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గేట్లో ఉన్న వాచ్మెన్ మొదలుకొని ఈ ప్రాంగణంలో పనిచేసిన ప్రతి బిడ్డ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో కలిసి 24/7 తలంచి ప్రజల కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం గుర్తించబోతున్న డాక్టర్స్ అందరి మీదను వైద్య రంగం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం మరి మెట్టుగూడలో జరగబోతున్న ప్రార్థనలో వాక్య పరిచర్య చేస్తున్న మమ్ములను పాల్గొంటున్న భక్తులందరినీ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభంలో చదివి వినిపించిన విన్నపాలన్నిటి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఇక్కడ నేను సేవ చేసే చాలా చోట్లలో ఒక సహోదరి వస్తుంది. ఆమె పేరు జూన్. ఆమె జూన్ నుంచి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వస్తే జూన్ ఆగస్టులో కూడా వచ్చావని అంటాను. మీకు ఈరోజు చెప్తున్నాను, ఇది జోక్ కాదు. జూన్ అంటే యేసు తిరుహృదయం. మీతో పాటు తిరుహృదయం ఎల్లప్పుడూ ఉండును గాక. May God's heart live with you all the time. This whole month was consecrated to Sacred Heart of Jesus. ఈ యేసు తిరుహృదయం లోపలికి వెళ్ళండి. ఒకసారి అందరూ మీ కుటుంబాన్ని లోపలికి పంపండి. నోవా ఓడలో ప్రవేశించినట్టు the last day, the month dedicated to the Sacred Heart. Enter into the Ark of the Covenant like the Noah's Ark. Enter into the heart of Jesus. బయట భయంకరంగా ఉంది ఈ ప్రపంచం. నేను భద్రత కోసం ప్రార్థిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళను కూడా యేసు తిరుహృదయం లోపలికి ప్రవేశపెట్టండి, ప్రార్థించండి. ఇక కొంతసేపట్లో ఇక్కడ మా బృందమంతా కలిసి ప్రదక్షిణలో యేసు తిరుహృదయ ఫోటోను మోసుకొని మీకోసం ప్రార్థన చేయబోతున్నారు. ఈ ప్రార్థనలో మీరు లేకపోయినా ఎక్కడ ఉన్నారో అక్కడ 5 గంటల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలో మీరు కూడా లీనమై ప్రార్థించండి, అర్పించండి. భయంకర సంఘటనలు జరిగింది చూశారు. ఫ్లైట్ యాక్సిడెంట్స్, వరదలో చిక్కుకోవడం, యాక్సిడెంట్లు, అనేక దుష్ట శక్తులు, ఇవన్నిటిని తప్పించి రక్షించి యేసు తిరుహృదయం మిమ్మల్ని కాపాడునుగాక. యేసు స్వరూపం వైపు చూస్తూ, యేసయ్యా నన్ను కూడా దీవించమని అడుగుతున్న మీ అందరినీ నీవు అడిగిన దానికన్నా ఎక్కువగా నిండుగా దేవుడు దీవించునుగాక. జూలై నెలలో యేసు రక్తం గురించి ధ్యానించబోతున్నాం. కావున ఈ నెల అంతా యేసు రక్తం మన మీద చిలకరింపబడునుగాక. The whole month was dedicated and consecrating to Sacred Heart of Jesus. Next month we are offering to the blood of Jesus. What a blessing. Only in Catholic Church such beautiful graceful days are announced. అందుకే ముత్తంగిలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాం. దేవుని చిత్తానుసారం ఈ నెలలో జరగబోతున్న ప్రత్యేక ఆదివార కార్యక్రమాలను కూడా దేవుడు దీవించమని తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. ఈ సెంటర్తో నిలబడి చాలా ఆత్మలను రక్షించిన మిమ్మలను ఇక్కడ ఉన్న గురువులందరితో కలిసి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదించి మీకు దేవుడు మేలులు తర్వాత మేలులు కృప వెంబడి కృపను దయచేసి ఇంకా మిగిలిన 6 నెలలు మీరు ఎదురు చూసిన కార్యములను దేవుడు దయచేయునుగాక. The Lord who stood thus far, Ebenezer for 6 months,
along with all the priests who are serving day and night here, I join with their hands to bless you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. స్తోత్రము రాజా యేసు రాజా, ఈ నెలంతా యేసు హృదయములో మమ్ము దాచుకొన్న యేసు రాజా, నీకే స్తుతి మహిమ ఆరాధన. తెరవబడిన యేసు హృదయం నుండి, తెరవబడిన ఆయన హస్తం నుండి దేవుని దీవెనలు మీ మీద వచ్చిన దాకా గాడ్ బ్లెస్ యు.